హలో అండి, ఇవాల్టి వీడియోలో మనం స్వీట్ పొటాటోస్ ని ఎలా ఉడికించుకోవాలో చూద్దామండి. వీటిని చిలగడదుంప అని కూడా అంటారు కదా. ఎలాంటి మట్టి లేకుండా ఇలా చక్కగా 2 సార్లు కడిగి తీసుకోవాలి. వీటిని మనం ఇలా ఒక మందపాటి గంజులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా సాల్ట్ ని వేసుకుందాం. సాల్ట్ ని వేసుకోవడం వలన స్వీట్ పొటాటోస్ అనేవి స్వీట్నెస్ అనేది వస్తుందండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గంజిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకుందాం. 1.5 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీనిపైన మూతను పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి స్వీట్ పొటాటోస్ అనేవి ఉడకడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇలాగే వీటిని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఇలా నైఫ్తో గుచ్చుకొని చూస్తే చక్కగా మనకి స్వీట్ పొటాటోస్ అనేవి ఉడికిపోయాయి. చూడండి, సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఇందులో వాటర్ ఏం లేకుండా చక్కగా స్వీట్ పొటాటోస్ అనేవి ఉడికిపోయాయి కదా. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.